సమ్మర్ హెల్త్ టిప్స్. సమ్మర్లో ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? జాగ్రత్త. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కానీ వేడి మీ మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును, వేసవి కాలం మిమ్మల్ని విచారంగా మారుస్తుంది. వేసవి కాలంలో తరచుగా అలసిపోతుంటాం. అంతేకాకుండా విచారంగా కూడా ఉంటాం. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం లేదా కోపంగా ఉంటాము. ఎందుకంటే వేడి తరంగాలు మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని సాడ్ అంటే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని పిలుస్తారు. ప్రభావం. సమ్మర్లో అధిక వేడి కారణంగా నిద్ర దెబ్బతింటుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఒత్తిడి, నిరాశ, ఆందోళన పెరుగుతాయి. దీని కారణంగా స్కిజోఫ్రెనియా, మానసిక రుగ్మతలు వంటి సమస్యలు దాదాపు 8% పెరుగుతాయి. దీంతో పాటు తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. లక్షణాలు గుర్తించండి. వేసవిలో ఈ లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. మీరు వేడి వల్ల ఇబ్బంది పడుతుంటే, మీ మూడ్ తరచుగా చెడిపోతుంది. మీకు ఆకలి తక్కువగా అనిపిస్తే, నిద్రలేమి ఉంటే, విశ్రాంతి లేకుండా లేదా చిరాకుగా అనిపిస్తే, ఇవన్నీ వేసవిలో వచ్చే విచారం యొక్క లక్షణాలు. కొన్నిసార్లు ఈ రుగ్మత కారణంగా దూకుడుగా కూడా మారుతుంటారు. ఇప్పటికే ఒత్తిడి, ఆందోళనలో ఉన్న వ్యక్తులు దీనివల్ల ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. దీంతో పాటు ఈ సమస్య వృద్ధాప్యం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా వస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం. వేసవి కాలంలో మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక వేడి, సూర్యకాంతి శరీరంలోని మెలటోనిన్, సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేస్తాయి. ఈ న్యూరోట్రాన్స్మిటర్లన్నీ నిద్ర, మానసిక స్థితిని నియంత్రిస్తాయి. ఇవి ప్రభావితమైనప్పుడు మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుంది. వేసవిలో అధిక చెమట కారణంగా చాలాసార్లు మెదడుకు విశ్రాంతి లభించదు. దాని ప్రభావం ప్రవర్తనపై కనిపిస్తుంది. ఇది కాకుండా డీహైడ్రేషన్ ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. ఇది చెడు మానసిక స్థితికి కారణమవుతుంది. మీరు కూడా సమ్మర్ షెడ్ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని తేలికగా తీసుకోకండి. వేసవి కాలంలో మిమ్మల్ని మీరు పూర్తిగా హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎక్కడికీ బయటకు వెళ్ళకండి. మీ గదిని ఎల్లప్పుడూ చల్లగా ఉంచడానికి ప్రయత్నించండి. ఏసీ, కూలర్, ఫ్యాన్ ఆన్ చేస్తూ ఉండండి. ఇంట్లో సరైన వెంటిలేషన్ వ్యవస్థను ఉంచండి. ఉదయం, సాయంత్రం కిటికీలు తెరిచి ఉంచండి. మధ్యాహ్నం వాటిని మూసి ఉంచండి. దీంతో పాటు ఒక స్థిరమైన నిద్రను ఏర్పాటు చేసుకోండి. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. యోగా, ధ్యానం ద్వారా మీరు రిలాక్స్గా ఉంటారు. మీ ఆహారం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించండి. ప్రతి భోజనంలో పండ్లు, కూరగాయలు, మొలకలు చేర్చండి. తేలికైన ఆహారం తినండి. ఇది కడుపుకు ఉపశమనం కలిగిస్తుంది. ఎక్కువ మసాలాలు, నూనెతో చేసిన ఆహారాన్ని తినకండి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం కూడా హానికరం కావచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదములు.